ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా బాగున్నారా? ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనములో హిజ్కియా యొక్క ప్రార్థన కనబడుతుంది. హిజ్కియా ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థిస్తున్నట్లుగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థించిన నంది. అక్కడ ముఖ్యమైన విషయం అక్కడ గమనించాల్సింది కేవలం గోడ తట్టు ముఖం త్రిప్పుకోవడమే కాదు, అతడు తన హృదయమును దేవుని తట్టు త్రిప్పుకున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వైపు ముఖం త్రిప్పుకోవడం అంటే పశ్చాత్తాపడ్డం అని అర్థం. కొందరు త్రిప్పుకొనక కప్పుకుంటారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే కప్పుకొనక ఒప్పుకోవడమే దేవుని వైపు త్రిప్పుకోవడం. కేవలం హిజ్కియా గోడ వైపు తిరిగాడు అనే కాదు, దేవుని వైపు తిరిగాడు అని అర్థం. అతడు కప్పుకోకుండా ఒప్పుకున్నాడు తన అవిధేయతలన్నీ కూడా. ఇలా బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ముగ్గురిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదాము ఉన్నాడు. ఆదామును ప్రభు అడిగారు, ఆదాము పండు ఎందుకు తిన్నావు అని ప్రశ్నిస్తే అతను ఒప్పుకోలేదు. ఎందుకు తిన్నాడు? ఆ నేరము హవ్వ మీదకు నెట్టాడు. అంటే ఒప్పుకునే స్వభావం లేదు, కప్పుకున్నాడు చేసిన దాన్ని. నినివే ప్రజలు వీరు చాలా మంచివారు, ప్రభువుని ఎరగని వారే కానీ దేవుని ఉగ్రత రాబోతుందని వినగానే రైతు నుండి రాజు వరకు, అంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ నుండి రాజు వరకు కూడా అందరూ పశ్చాత్తాపడ్డారు. దేవుని వైపు తమ ముఖములను త్రిప్పుకున్నారు. కనుక త్రిప్పుకోగానే దేవుడు ఉగ్రత నుండి వారు విమోచన పొందారు. వీరి పశ్చాత్తాప మనసు దేవునికి నచ్చింది. అలాగే దావీదు విషయంలో కూడా 32వ కీర్తన 5వ వచనంలో రాస్తాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములన్నీ ఒప్పుకొందును, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. కనుక తన తప్పిదాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు దావీదుని క్షమించాడు. అలాగే హిజ్కియా మహారాజు ముఖమును హృదయమును దేవుని వైపు త్రిప్పుకున్నాడు. అందుకే దేవుడు అతనికి ఆయుష్ను, ఆరోగ్యమును, వాటితో పాటు రక్షణ, ఆనందాన్ని ప్రభు హిజ్కియాకు అనుగ్రహించారు. ఈ ఉదయకాలమందు వీళ్ళ ముగ్గురు గురించి విన్న మీరు హిజ్కియా గురించి కానీ, ఆదాము గురించి కానీ, నినివే ప్రజల గురించి కానీ, లేక దావీదు గురించి కానీ, వారు తమ అవిధేయతలు ఒప్పుకున్నాక వారు ఎంతో క్షమించబడ్డారు. కనుక మీ అవిధేయతలు, మీ లోపాలు ఆయన క్షమించగలిగిన వాడు కనుక దాచుకోకుండా ప్రతిదీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. మీరందరూ కూడా అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని, అట్టి ఆశీర్వాదాన్ని ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి అవిధేయతలు, వారి వారి పాపాలు, వారి లోపాలు అన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మీరు క్షమించగలిగిన పెద్ద దేవుడు నాయన. ఒకసారి దయతో జ్ఞాపకం చేసుకొని మా భారతదేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని క్షమించి తగిన కాలములో ప్రభువా ఈ దేశాన్ని నాయన కావలసిన వర్షాలు, కావలసిన ఋతుపవనాలు సమస్తమును కూడా ఏ కాలంలో అది కావాలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు బైబిల్లో చెప్పినట్లుగా తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు నేను ఆ దేశమును కనికరిస్తాను, ఆ దేశస్తుల్ని స్వస్థపరుస్తాను అని చెప్పినట్లుగా మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం మా దేశ ప్రజల మీద, మా రాష్ట్ర ప్రజల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని నడిపిస్తున్న నాయకులను కూడా దీవించి మంచి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేశంలో ఎక్కడ ఏ విధమైనటువంటి నాయన మరి ప్రభువా ఆ వ్యతిరేకమైనటువంటి పనులు కానీ
కలగనీయకుండా ఎల్లప్పుడూ నెమ్మది, సమాధానము, సంతోషము మా దేశంలో అనుగ్రహించి ఎక్కడ ఏ విధమైన కరువులు కానీ ప్రభువా, వరదలు కానీ కలిగి అనేకమైన ప్రాంతాల్లో ప్రభువా జనము మరి చనిపోతున్నారు. అలాంటి పరిస్థితులు కానియకుండా ముఖ్యంగా ఈ వరదల్లో ప్రభువా, ఈ వర్షాకాలంలో నాయన అట్టి ప్రమాదాల నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. అలాగే ఈ ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి, మీ దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రయాణాలను కలిగి ఉన్నారో వారి ప్రయాణాలన్నీ ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేసి మీ ఆశీర్వాదం నిండుగా మెండుగా వారికి అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ